భారతదేశంలో 29 రాష్ట్రాల రాజకీయాలు ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక ఎత్తు. సహజంగానే స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ ప్లస్ రెడ్డి ఆధిపత్యాల కోసం మొదటి నుంచి యుద్ధం జరుగుతూనే ఉన్నది. 1983లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత ఇది మరింత విస్తృతమైందని చెప్పవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, లోకేష్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి లాగా ఉన్నది. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో కొద్దిగా అటు ఇటు అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఒకవైపు అంటే మావిగన్ చేయమని చెప్పేసి అమరావతి, గుంటూరు, మచిలీపట్నాలను కలుపుకొని మావిగన్ పేరుతోనే ఆయా సిటీస్కి సంబంధించినటువంటి పట్టణాలను కలుపుకొని 3 రాజధానులు చేయాలని, దానివల్ల 50,000 కోట్లు కూడా ఖర్చు కాదని చెప్పేసి ఇప్పటికే ఎయిర్పోర్ట్ ఉన్నది, మచిలీపట్నానికి బోర్డర్ ఉన్నది, రైల్వే జంక్షన్ ఉన్నది, విజయవాడకి పెద్ద ఆర్టీసీ బిటు బస్ డిపో ఉన్నది, విమానాశ్రయం విజయవాడ గన్నవరంలో ఉన్నది. సో ఆ విధంగా తక్కువ ఖర్చుతోని విభజిత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉపయోగం జరుగుతుందని చెప్పేసి జగన్ వైపుగా విమర్శలు వినపడతా ఉన్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడిని మనం తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాదును నేనే, శంషాబాద్కు సంబంధించి కొంత కార్యక్రమాలు చేశాడు. సో హైదరాబాదును నేనే నిర్మించానంటే ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి భవిష్యత్తు ఉంటుందని రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు మన జరిగింది. దాని తర్వాత వాళ్ళ కొడుకు బిడ్డయ్యాలు రాజకీయాల్లో ఉన్నారు, రాహుల్ అన్నారు, ప్రియాంక అక్క. సో లోకేష్ అన్న దాకా వచ్చాం మనం. సో ఈ క్రమంలో భవిష్యత్తు ఏ రంగంలో ఎక్కువ ప్రయారిటీ ఉంటున్నప్పుడు ఎక్స్పర్ట్స్ ఉంటారు, అనేక మంది ముఖ్యమంత్రి సలహాదారులు ఉంటారు. ఆ రంగాలను అభివృద్ధి చేసుకుంటూ ముందు పోవాలి. ఉన్నటువంటి సాంప్రదాయ వనరులు ఏదైతే ఉన్నాయో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగంతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా రంగం, సో మీడియా రంగం అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాటిని ఏ రంగాలు ఉన్నాయో వాటిని కొంత ప్రమోట్ చేయటం వల్ల ఆ విధంగా ముందుకు పోయే అవకాశం ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సంబంధించిన కారణాలు అందరికంటే ముందు మనమే చేసినాం. ఒకటేమో ఆధిపత్య కులాల నుంచి అది పోతుందనేది రెడ్డి సామాజిక వర్గం ఓట్లేదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ 4 ఉప ముఖ్యమంత్రులను పెట్టి వాళ్ళకి బోగబెట్టే ప్రయత్నం చేశాడు. ఆధిపత్య కులాలు అది ఒకటి ఒప్పుకోవాలి. రెండవది జగన్మోహన్ రెడ్డి మనం 100 కారణాలు చెప్పాను, వేరే సంగతి. అప్పుడు పొద్దాకలన్నీ చెప్పడం అంటే మళ్ళీ పాత స్క్రిప్ట్లన్నీ మళ్ళీ పెట్టుకోవటం అంటే వీడియో సరిపోదు, అంతసేపు చూడరు జనం. ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళటమే సందర్భం. సో ప్రధానమైనటువంటి పాయింట్స్కి వచ్చినప్పుడు తెలుగుదేశం పంచిన డబ్బులు ఖచ్చితంగా కేడర్గా చేరిని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, మళ్ళీ ఓడిపోతుందని ఆందోళన పంచే కార్యక్రమం చేశారు. రెండో వైపు వచ్చినప్పుడు జగన్ పార్టీ ఆయన మెయిన్ లీడర్లకు ఇచ్చి కూర్చుంటే అవి 100కి 40% దాకా చేరలేదనేది స్థానిక నాయకులు తిన్నారని జగన్ మింగలేక కక్కలేక ఉన్నాడు. డబ్బులు పంచలేదు అందుకోసం ఓడిపోయిన అనలేడు, ఎందుకంటే కేడరే కాబట్టి తిన్నది. సో కేడరు పంచలేదు అని అనలేడు. సో మాకు 40% ఓట్లు వచ్చినాయి, ట్రై టు లెవెల్ బెస్ట్, ఈసారి విజయం మాదే అంటే అది నేను సరి చేసుకుని ముందు పోతానని. సరే నాయకుడు కాబట్టి, అధినాయకుడు కాబట్టి, వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షుడు కాబట్టి ఆ రేంజ్లో మాట్లాడటం దానికి అర్థం ఉంటుందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నది. ఇప్పటికే చెప్పినట్టుగా మచిలీపట్నం, విజయవాడ అంటే అమరావతి, గుంటూరు పెద్ద రైల్వే జంక్షన్, గుంటూరు విజయవాడ పెద్ద రైల్వే జంక్షన్, విమానాశ్రయం ఉన్నది విజయవాడకి సంబంధించి. దాంతో పాటుగా మచిలీపట్నం ఓడరేవు ఉన్నది. సో ఓడరేవు, రైల్వే స్టేషను, అతిపెద్ద బస్ స్టాండు, అతిపెద్ద రైల్వే జంక్షను, అతిపెద్ద విమానాశ్రయాలు ఉన్నాయి. 3 ఖర్చు లేకుండానే అవన్నీ నిర్మించాల్సిన పని లేకుండానే జరిగిపోతాయి. ఆ విధంగా ముందుకు పోయే అవకాశం ఉంది. 50,000 కోట్లలోపు రాజధాని నిర్మించుకోవచ్చు. ప్లస్ 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. 3 జిల్లాలంటే దాదాపుగా 26 జిల్లాల్లో ఒక 7 నుంచి 10 జిల్లాలు కవర్ అయ్యే పరిస్థితి ఉంది. ఆ పరిసర జిల్లాలకు సంబంధించి భూముల రేట్లు పెరగడం, ఉపాధి అవకాశాలు పెరగడం అని ఈజీగా ఉంటుంది. సో టీడీపీ వాదన ఏంటంటే అమరావతి కేంద్రంగా ఉంది, వాళ్ళు ఎవరైనా వస్తే సహించేటట్టుకు లేరు. సహజంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి దగ్గరగా చూసిన వాడిని నేను. ఆ ఫీల్డ్లో నిలబడి నేనేమి యుద్ధాలు ఎప్పుడు నాకు ఇష్టం లేదు, కాకపోతే దగ్గరగా చూసిన వాడిని కాబట్టి నేను చెప్పగలను. టీమ్స్ తెలుగుదేశం అంటే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, అందుకని చేసేవాళ్ళు ఉన్నారు. పై స్థాయిలో నుంచి నేను ఏ స్థాయిలో నేను చెప్పలేను, పై స్థాయిలో ఆదేశాలు వచ్చినప్పుడు అది పాటించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, ఆ డబ్బులు స్పాన్సర్ చేసేవాళ్ళు దానికి అదే లెక్కలుగా ఉంటారు. సో ఇది పరిస్థితి. అమరావతి ఎజెండాగా ఇలా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ సాగుతూనే. ఆ రాష్ట్రంలో సామాజిక న్యాయం, సో తినడానికి తిండి, వినడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, భూమి పంపిణీ జరగాల్సిన అవసరం ఉంది ఆ రాష్ట్రంలో. ముఖ్యంగా కాపులు 14-15% ఉన్న వాళ్ళు ఓసీలో ఉండటం వల్ల ఓసీలు ఒక
24% కనిపిస్తున్నారు. ఆ 14% బయటకు వస్తే ఆడ 10% మంది కూడా ఉండరు. కాపులు చాలా కాలంగా బీసీలో చేర్చమని. సో, ఆ కాపులు బేస్డ్‌గా ఓసీలు ఎక్కువ ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. అయినా కూడా 51.5% దాకా ఆంధ్రప్రదేశ్‌లో బీసీలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నారు. మరి సామాజిక న్యాయం ఏం చేస్తారు? అక్కడికో ఎవరో ఒకళ్ళకి ఇచ్చేసి ఆ కుటుంబం ఇచ్చేసి ఆ కులానికి అంతా ఇచ్చేసినట్టే సరిపోదు. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, భారతదేశంలో 29 రాష్ట్రాలు కాదు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు యావత్ దేశం యావత్తు కూడా సామాజిక న్యాయం పాటించాలి. ఒక బంది భోజనానికి భోజనం పెడితే అందరికి ఎవరు తినగలిగేంత వాళ్ళకి పెట్టుకుంటూ పోవాలి. ఒకడు ఎక్కువ తినేటట్టు, కొద్ది మధ్యస్థంగా తినేటట్టు, కొంచెం ఆరోగ్య సూత్రాలు. కొంతమంది నాన్ వెజ్ తినరు, కొంతమంది వెజిటేరియన్ తింటారు. కొంతమంది నాన్ వెజ్ అంటే ఒకసారి తిని మళ్ళీ కొద్దిసేపు ముచ్చట్లు పెట్టి ఒక షోడా తాగో లేకపోతే ఒక అరిగే టాబ్లెట్ వేసుకుని మళ్ళీ వచ్చి కూర్చొని తింటారు. అదొక ఇది. సో, అందుకోసం అట్లా ఉండాలి. భోజనాలు పెడితే అట్లా ఉండాలి తప్పితే అందరికీ ఉండాలి. అన్ని సామాజిక వర్గాలకు ఉండాలి. మేమెంత మాకంత ఓటా అనేది ఎలా నినాదంగా ఉన్నది. సకల కుల జనగణన జరగాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. సో, అది ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినప్పుడు సర్ ఇంటెన్సివ్ దానికి సంబంధించి ఏదైతుందో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. సో, దానికి సంబంధించినటువంటిది దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌ది సో, ఎన్డీఏది కాబట్టి కొద్దిగా ముందే తెలంగాణ కంటే ముందని చెప్పొచ్చు. మావిగన్ వర్సెస్ అమరావతి దాన్ని లైవ్‌లో అయితే పెట్టినట్టుగా మనకు కనపడతా ఉంటది. అయితే చంద్రబాబు నిత్యం సర్వేలు చేయించుకుంటాడు. ఆయన పరిపాలన మీద ఆయన సర్వేలు చేసుకుంటాడు. సో, అది సర్వేల ప్రకారం సీట్లు ఇస్తాడు గెలిసే వాళ్ళకి. ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యడు. సో, మామూలోడైనా గెలుస్తాడనుకుంటే వాళ్ళకే టికెట్ ఇస్తాడు పిలిచి. సో, డబ్బులు కూడా ఇస్తాడు. మంది మార్బలాన్ని కూడా పంపిస్తాడు. సో, రాజకీయాల్లో మనం ఒప్పుకోకపోయినా వ్యక్తిగతంగా ఖచ్చితంగా చంద్రబాబుకి నేను ఆ టీమ్స్‌తో దగ్గరగా చూశాను కాబట్టి అదైతే ఉన్నది. ఆ టీమ్స్ ఎప్పుడైనా కలిస్తే కూడా మాట్లాడుతూ ఉంటుంటారు. సో, ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. ఇక జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమి చేసేటువంటి ఆరోపణ ఏంటంటే కూటమిగా ఉంటే గెలవలే కాబట్టి పవన్ కళ్యాణ్ విడదీయటం, బీజేపీని విడదీసే కార్యక్రమం ఉన్నది. సో, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఉన్నా, టీడీపీ ఉన్నా మూకుమ్మడిగా ఉన్న ఎంపీలు పార్లమెంట్లో వెళ్ళి పెడితే పోటీలు పడి ఓట్లు వేస్తారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో టీడీపీలు మద్దతు ఇచ్చారు. టీడీపీ అధికారంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్లో బిల్లుకి మద్దతు ఇస్తూ ఉన్నారు. సో, కులాల బేస్డ్గా అంటే కులాల బేస్డ్గా వెళ్ళినప్పుడు అక్కడ కమ్మ, రెడ్డి, కాపే కాదు. సో, సామాజిక కులాలు చాలా ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించి వాళ్ళని సామాజిక న్యాయం వైపు, సోషల్ జస్టిస్ వైపు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. కుల రాజకీయాలు అంటే మేమెంతో మాకంత ఓట రావాలనేది ఇలా ఎజెండాగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ దానికి అతీతమేం కాదు. సో, ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయని తెలియజేసుకుంటూ సో, కొంత ట్రాఫికింగ్కి సంబంధించినటువంటి పరిష్కారాలు లేవనేది వినపడుతుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఉమెన్ ట్రాఫికింగ్ చాలా ప్రధానంగా మనకు కనపడతా ఉంది. సో, అనేక అప్పుల ఊబిల్లో ఉన్నదనేది. తమిళనాడు మోడల్లోనే ఒకసారి గెలిచిన పార్టీ, కేరళ మోడల్ని ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి వేరే పార్టీ గెలుస్తుంది, అపోనెంట్ పార్టీ. ఈ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పేసి వినపడుతున్నటువంటి మాటగా మనకు తెలుస్తూ ఉన్నది. సో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మాట్లాడాలంటే ఎజెండా ఏంటంటే ప్రధానంగా మనకు కనపడేది ఒకటే కనపడతా ఉంది. సో, అదేంటంటే రాజధాని ఒకటే. వీళ్ళు మావిగన్ అంటారు, వాళ్ళేమో అమరావతి అంటారు. వాళ్ళు గతంలో అమరావతి అంటే వీళ్ళు 3 రాజధానులు అన్నారు. కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ అన్నారు. సో, ఇప్పుడే మావిగన్ అంటున్నారు వైఎస్ఆర్సీపీ. ఏది ఏమైనా ప్రధానమైనటువంటి ఎన్నికలకు సంబంధించి వాళ్ళు అప్పులు చేస్తున్నారు, వీళ్ళు అప్పులు చేస్తున్నారు. సో, అత్యధిక అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. చంద్రబాబు అప్పులు చేశాడు, తర్వాత జగన్ అప్పులు చేశాడు, మళ్ళీ చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అభివృద్ధి, సంక్షేమ పేరు చేస్తూ ఉన్నారు. మరి కంపెనీలు తీసుకొస్తామని చెప్తున్నారు, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తా ఉన్నారు. సో, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలి, మరింత ఉద్యోగతను పెంచే కార్యక్రమం చేయాలి. కానీ సో, ఎన్డీఏ కానీ లేకపోతే తెలుగుదేశం కానీ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరగటం, వరల్డ్ బ్యాంకు సంబంధించినటువంటి సేవల్లో తరించటం టీడీపీకి గతంలో ఏం కొత్త కాదు, ఇప్పుడు అది కొనసాగుతూ ఉన్నది. సో, అది పరిస్థితి. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3 కాదు 4 కనమనేది ఒక డిమాండ్గా మనకు కనపడుతున్న క్రమంలో ఇలా సోషల్ మీడియా వేదికగా మనకు వినిపించింది ఏంటంటే సో, సిబిఎన్ సోదరుడు కొడుకు రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ అన్న ఒక బాబు అనుకుంటాను, నారా వారి వారసులు వచ్చారని. సో, దీని మీద సోషల్ మీడియాలో మనకు వినపడ్డది ఏంటంటే సిబిఎన్ ముఖ్యమంత్రిగా ఉండి లోకేష్ అన్న ప్రధానమైన క్యాబినెట్లో ఉన్నటువంటి నేపథ్యంలో, సరే లోకేష్ అన్న అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పాటించారు కాబట్టి లోకేష్ అన్న ఏమనలేము. రాజకీయ విమర్శల నుంచి ఏమని పడుతుందంటే కనీసం నారా రోహిత్ అయినా
ముగ్గురు నలుగురు కాకుండా కనీసం ఇద్దరినైనా కంటే బాగుంటుంది అనేది వినపడుతున్నటువంటి మాటగా మనకు కనపడతా ఉంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో పార్లమెంట్ సీట్లు తగ్గుతున్నాయి, అందుకోసం ముగ్గురు నలుగురు ఐదుగురు పిల్లలు కానీ అనేది వినపడుతున్న నేపథ్యంలో ముఖ్యంగా సిబిఎన్ ముఖ్యమంత్రిగా మొదటే సరే అడ్మినిస్ట్రేషన్ సంబంధించి 13 ఏళ్ల లోపు పిల్లలకి సెల్ ఫోన్ నిషేధం, నెట్ నిషేధం పెట్టాడు. అవసరమైన పిల్లలకి కంప్యూటర్ యాంత్రీకరణ, ట్యాబ్లు ఇవ్వటం, అంగన్వాడీ వెళ్ళిన ఆశా వర్కర్లకి ట్యాబ్లు సెల్ ఫోన్లు ఇవ్వటం, ఇట్లా పని చేయించుకోవడంలో తిరిగే లేదు జన్మభూమి కార్యక్రమాల పేరుతోని. సో ఆ విధంగా ఉన్నది. సో దాంతో పాటుగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోవటం, తన పార్టీకి సంబంధించిన వాళ్ళు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా తనకున్నటువంటి ఇంటెలిజెన్స్ కానీ ప్రభుత్వ నివేదికల ప్రకారం ఎవరైనా సరే అడుగులుగా మాట్లాడితే, పార్టీకి నష్టం చేసే కార్యక్రమాలు, ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే కార్యక్రమాలు మాట్లాడితే ఖచ్చితంగా పిలిపించి తనో లోకేష్ అన్న మాట్లాడటం, ఖచ్చితంగా అవసరమైతే గట్టిగా మందలించడం ఈ కార్యక్రమాలు అంతర్గతంగా జరుగుతూనే ఉన్నాయి. సో ఆ విధంగా పరిస్థితి ఉన్నదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, ఏది ఏమైనా కులాలు ఉన్నాయి. అది ఆంధ్రప్రదేశ్ సంబంధించి కమ్మ, కాపు, రెడ్డి కులాలే కాదు. రెడ్డి ఒక 7-8% ఓటు బ్యాంక్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. కమ్మ ఒక 4%, 3% ఓటు బ్యాంక్ ఉంటుంది. సో కాపులో 13-14% ఉంటారు. వీళ్ళుకొని మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉపకులాలు ఉన్నాయి. సామాజిక న్యాయం వైపు అడుగులు వేయాలి. ఖచ్చితంగా ఈ దేశం కులాలతో నిర్మితమైంది. యూరోపియన్ కంట్రీస్లో, ఇతర దేశాల్లో లేవు ఈ కులాలు. భారతదేశంలో ముఖ్యంగా ఆసియా ఖండంలో భారతదేశంలో ఉన్నాయి. ఇక ఇది తెలంగాణ వచ్చిన తర్వాత దక్షిణ భారతదేశంలో ఆంధ్ర తెలంగాణలో ఆధిపత్య కులాలకి రాజకీయ అధికారం వచ్చింది. సహజంగా వాళ్ళు జనాభా పట్టుమని 5%, 10% కూడా ఉండరు. కానీ 90% ప్రజానీకాన్ని పరిపాలించే కార్యక్రమం చేస్తుంటారు. సో కొద్దిమంది క్రిమిలేయర్ టీమ్స్ని ఎమ్మడి పెట్టుకొని పరిపాలన చేస్తున్నారనే ఆరోపణలు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా వాళ్ళే ఆధిపత్య కులాల వాళ్ళు అటొక వర్గం ఉండటం, మూడో వర్గాన్ని, బహుజనుల్ని, బీసీల నాయకులుగా కాకుండా వాడు ఎగేసుగాడు, వీడి దిగేసుగాడు, వాడు ఎగేసుగాడు, ఇదే కార్యక్రమం గ్రామ స్థాయి నుంచి పోయేదాకా ఇదే కథ నడుస్తుంటుంది. ఏ రాజకీయాలు ఉంటుంటాయి. ఈ రాజకీయాలు ఈ 100 ఏళ్ళు 150 ఏళ్ళు నడిచినాయి అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దానికి జిరాక్స్ కాపీ తప్ప ఇంకొక మోడల్ లేదని, అదే మోడల్ అని చెప్పేసి చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. ప్రజల్లో నుంచి విన్నటువంటి మాటలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ సోదర రాష్ట్రంగా, పక్క రాష్ట్రంగా గతంలో కలిసినటువంటి 2014 కలిసిన రాష్ట్రంగా అభివృద్ధిని దేశంలో అన్ని రాష్ట్రాలాగానే ఆ రాష్ట్రం కూడా మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, సో ఆ వైపుగా రాజకీయ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నా కూడా చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి జగనన్న ఇద్దరు కూడా అభివృద్ధి ప్రయాణం చేస్తుంటారు. అభివృద్ధి కోసం ఆ వైపు అడుగులు వేస్తుంటారు. సో ఎప్పుడు అప్పులు చేసి అభివృద్ధి చేద్దామని కాకుండా అభివృద్ధి చేస్తూ సంపదను సృష్టిస్తూ ముందుకెళ్లే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.